యూరప్ ఏకమవుతోంది. పెద్దన్న అమెరికా పెత్తనం మాకొద్దని చెప్తోంది. గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తుంటే ఇక కథన రంగంలోనే చూసుకుందామనేలా మేము సైతం అంటూ మోహరింపులు మొదలుపెట్టాయి EU దేశాలు. ఇప్పుడు గ్రీన్లాండ్కు యుద్ధ విమానాలు తరలుతున్నాయి, అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. అసలు ఇంతకీ గ్రీన్లాండ్లో ఏం జరుగుతోంది? ఈ బలగాల మోహరింపు అమెరికాకు ఇస్తున్న సందేశం ఏంటి? గ్రీన్లాండ్లో పెరుగుతున్న హీట్, గ్రీన్లాండ్లో ల్యాండ్ అయిన EU ట్రూప్స్, EU దేశాలతో కలిసి డెన్మార్క్ యుద్ధ విన్యాసాలు, అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? ఎలాగైనా గ్రీన్లాండ్ను చేజిక్కించుకుంటాం. అది చర్చల ద్వారా కావచ్చు, ఒప్పందాల ద్వారా కావచ్చు, అవసరమైతే బలవంతంగానైనా కావచ్చు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాట. ఎప్పుడైతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రీన్లాండ్, డెన్మార్క్ అమెరికాకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నాయి. నిజానికి అమెరికా ఆయుధ సైనిక శక్తి ముందు డెన్మార్క్ ఒక గంట పాటు కూడా నిలవలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే గ్రీన్లాండ్ లో అమెరికాకు ఓ ఎయిర్ బేస్ కూడా ఉంది. మరిన్ని అదనపు బలగాలను అక్కడికి చేరిస్తే గ్రీన్లాండ్ అమెరికా సొంతమైనట్టే. కానీ అలా జరగడానికి వీల్లేకుండా డెన్మార్క్ చర్యలు తీసుకుంటోంది. దానికి యూరోపియన్ దేశాలు తమ వంతు సహాయం చేస్తున్నాయి. అమెరికా నుంచి బెదిరింపులు పెరుగుతుండటంతో EU దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశాల నుంచి అదనపు బలగాలను గ్రీన్లాండ్కు పంపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది స్పెషల్ ఫోర్స్ ట్రూప్స్ గ్రీన్లాండ్లో అడుగుపెట్టాయి. ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్ దేశాలు తమ దేశ సైనికులను గ్రీన్లాండ్కు పంపించాయి. నిజానికి ఇది చాలా ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే మామూలుగా అయితే నాటో దేశాలు ఇలా ట్రూప్స్ ను ఇతర దేశాలకు పంపడం అనేది చాలా కామన్. గతంలో నాటోలో సభ్యులైన దేశాలు ఇలా ఇతర దేశాలకు తమ బలగాల్ని ట్రైనింగ్ కోసం పంపించాయి. గతంలో ఈ ఆర్కిటిక్ సర్కిల్లో జరిగిన అనేక యుద్ధ విన్యాసాల్లో అమెరికా బలగాలు కూడా పాల్గొన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా తమ బలగాలను పంపడం ఇప్పుడు కొత్త విషయం. గ్రీన్లాండ్ను ఎలాగైనా హస్తగతం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చేస్తున్న స్టేట్మెంట్స్ పుణ్యమా అని ఇప్పుడు EU దేశాలు ఏకమవుతున్నాయి. కానీ ఇక్కడో తిరకాసు ఉంది. ఈ దేశాలు సేనలను పంపుతున్నాయి, కానీ ఎంతమందిని పంపుతున్నాయి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒక్కో దేశం నుంచి పట్టుమని 10 మందిని కూడా పంపడం లేదు. ఫ్రాన్స్ నుంచి 15 మంది, జర్మనీ నుంచి 13 మంది, నార్వే నుంచి 2, స్వీడన్ బలగాలను పంపినా ఎంతమంది అనేది మాత్రం ప్రకటించలేదు. ఇలా మొత్తం కలిపి చూసినా 50 మంది కూడా లేరు. మరి వీరు అమెరికాను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మనం ముందే చెప్పుకున్నట్టు అమెరికాకు గ్రీన్లాండ్లో ఎయిర్ బేస్ ఉంది. ఒకవేళ ఈ బేస్ నుంచి గ్రీన్లాండ్ రాజధాని న్యూకుపై అటాక్ జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు డెన్మార్క్ ఆందోళన. అందుకే దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా EU దేశాలతో కలిసి ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ పేరుతో యుద్ధ విన్యాసాలను ప్లాన్ చేసింది. మరి ఈ అదనపు బలగాలు అమెరికాను ఏమైనా కలవరపరుస్తున్నాయా? వారి నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే అస్సలు ఉండదని చెబుతున్నారు అమెరికా అధికారులు. Well, to your first question on Greenland, I don't think troops in Europe impact the president's decision-making process, or nor does it impact his goal of the acquisition of Greenland at all. EU దేశాలు మరింత మంది బలగాలను పంపినా అమెరికా నిర్ణయం ఏమాత్రం మారదనేది మనకు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అయితే డెన్మార్క్ కూడా ఇదే స్టాండ్ ను కంటిన్యూ చేస్తోంది. అమెరికాతో రాజీకి వచ్చేది లేదని చెబుతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరని, అందుకే మేము మా మిత్ర దేశాల్ని సంప్రదించామంటున్నారు డెన్మార్క్ డిఫెన్స్ మంత్రి ట్రోయల్స్ లుండ్ ఫౌల్సన్. గ్రీన్లాండ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఎయిర్, వాటర్, ల్యాండ్ ఇలా దాడులు ఏ వైపు నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు నాటో మిత్ర దేశాలు సహకరిస్తాయంటున్నారు.
కానీ ఇవేవి అమెరికాను కంట్రోల్ చేయలేవనే చెప్పాలి. ఎందుకంటే అమెరికన్ ఆర్మీకి ఉన్న శక్తి ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే. ఆ ధైర్యంతోనే ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు వైట్ హౌస్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో భేటీ అయ్యారు. కానీ ఈ భేటీ మరో గంటలో జరుగుతుంది అనుకునే టైంలో అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందేనని ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. నాటో కూడా ఇందుకోసం పనిచేయాలన్నారు. సో ట్రంప్ ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశమే లేదని తెలుస్తోంది. అందుకే డెన్మార్క్ ఇప్పుడు నాటో దేశాల సాయం కోరుతోంది. ఇప్పుడు EU దేశాలు ధర్మ సంకటంలో పడ్డాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా ఆధిపత్య ధోరణి నచ్చకపోయినా అనేక కారణాల వల్ల అమెరికా చెప్పిన దానికి తలాడించక తప్పని పరిస్థితి. అందుకే నిర్ణయం తీసుకునే విషయంలో EU దేశాలు తటపటాయిస్తున్నాయి. ఒకవేళ తెగించి నిర్ణయం తీసుకున్నా అమెరికా చేతిలో పరువు పోగొట్టుకోవడం తప్ప మరేమీ జరగదు. దీనికి తోడు ట్రంప్ ఏ టారిఫ్ అస్త్రాల్ని బయటకు తీస్తాడో తెలియని పరిస్థితి. EU దేశాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. యుద్ధం చేసినా చెయ్యకపోయినా, గెలిచినా ఓడినా తామంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఇప్పుడు పంపిన సైనికులు ఒక్కరా, ఇద్దరా, 10 మందా అనేది పక్కన పెడితే గ్రీన్లాండ్ కోసం మేమున్నాం అనే సందేశాన్ని అమెరికాకు పంపిస్తున్నాయి. బలం అమెరికాదైతే బలగం తమది అనేది EU దేశాల వాదన. కానీ ఇక్కడ నష్టం పూర్తిగా EU దేశాలకే కాదు, అమెరికాకు కూడా ఉంది. అదే నాటో కూటమి. గ్రీన్లాండ్ అమెరికాను నిజంగానే చేజిక్కించుకుంటే నాటో కూటమి ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. అప్పట్లో సోవియట్ యూనియన్ కు చెక్ పెట్టడానికి ఏర్పడింది నాటో. కానీ ఇప్పుడు రష్యాకు చెక్ పెట్టడానికైనా, చైనా పెత్తనాన్ని అడ్డుకోవడానికైనా అమెరికాకు ఈ కూటమి చాలా అవసరం. కానీ ట్రంప్ పుణ్యమాని ఇప్పుడు ఈ నాటోలో చీలికలు వచ్చే ప్రమాదం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇంతకీ ట్రంప్ ధైర్యం ఏంటి? అమెరికా లేకుండా నాటో లేదనుకుంటున్నారా? అందుకే దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నారా? గ్రీన్లాండ్ వ్యవహారం ఇప్పుడు నాటోలో చీలిక తీసుకొచ్చేలా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాటైంది ఈ కూటమి. ఇందులో EU దేశాలతో పాటు అమెరికా, కెనడా సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఈ కూటమి రూల్ ఏంటంటే, ఇందులో ఉన్న ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అన్ని దేశాలపై దాడి జరిగినట్టుగా భావించి ప్రతిదాడి చేస్తారు. కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ వివాదం ఈ రూల్ ఎలా పనిచేస్తుందనే దానిపై కొత్త డౌట్స్ ను రేస్ చేస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ ఇప్పుడు డెన్మార్క్ లో భాగం. డెన్మార్క్ నాటో సభ్య దేశం. ఇప్పుడు గ్రీన్లాండ్ పై అమెరికా దాడి చేస్తే నాటో సభ్య దేశంపై దాడి చేసినట్లే. మరి అప్పుడు నాటో కూటమి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే డెన్మార్క్ ఆలోచనలను అమెరికా ఏమాత్రం గౌరవించటం లేదని, కావాలని అమెరికా బెదిరింపులకు దిగుతోందని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి. అసలు నాటో సభ్య దేశానికి చెందిన ప్రాంతాన్ని కొనుగోలు చేస్తామనో, ఆక్రమిస్తామనో చెప్పటమే ఈ కూటమి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. ఈ విషయాలన్నీ తెలిసి కూడా అమెరికా ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. అయితే దీనికి ఓ బలమైన కారణముంది. అదేంటంటే నాటో రక్షణ బడ్జెట్ లో అమెరికాదే అగ్రస్థానం. అదే ఇప్పుడు ఆ దేశం బలంగా మారింది. నిజానికి నాటోకు అధిక స్థాయిలో నిధులు కేటాయించడంపై గతంలోనే డొనాల్డ్ ట్రంప్ అనేక విమర్శలు చేశారు. అసలు ఈ కూటమి అవసరం అమెరికాకు లేనే లేదు అనేది ఆయన ఆలోచన. నిజానికి ట్రంప్ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే అమెరికా లేని నాటోను ఊహించడం కష్టమే. ఎందుకంటే నాటో రక్షణ బడ్జెట్ లో అమెరికా భరించేది 70%. ఈ ఒక్క విషయం చాలు ఒక్కసారి ఈ కూటమి నుంచి అమెరికా వైదొలిగితే నాటో కుప్పకూలినట్టే అని చెప్పటానికి. అంతేకాదు రష్యాను బూచీగా చూపించి అమెరికా ఎప్పుడో EU దేశాలను తమపై ఆధారపడేలా చేసుకుంది. రష్యాను ఆపే శక్తి తమ వద్దే ఉందని, కావాల్సిన అణ్వాయుధాలు, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు తమ వద్దే ఉన్నాయని అమెరికా చెప్తోంది. తాము లేకపోతే మీరంతా రష్యాకు తలవంచాల్సిందేననేది అమెరికా మాట. నిజానికి ఇది కొంతవరకు నిజమే.
మరో దారుణమైన విషయం ఏంటంటే అమెరికాపై EU దేశాలపై ఊహించనంతగా ఆధారపడి ఉన్నాయి. శాటిలైట్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రక్షణ పరికరాలు కావచ్చు, అత్యాధునిక యుద్ధ విమానాలు కావచ్చు, ఇలా అవసరం ఏదైనా EU దేశాలు ఆధారపడేది అమెరికాపైనే. అందుకే ట్రంప్ ఇప్పుడు పంతానికి వెళుతున్నారు. తన మాటే నెగ్గాలని వాదిస్తున్నారు. వీటన్నింటినీ కారణాలుగా చూపించి గ్రీన్లాండ్ ను దక్కించుకోవాలనేది అమెరికా ఆలోచన. కానీ అలా చేస్తే ఇది గ్రీన్లాండ్ తో ఆగదనేది EU దేశాల భయం. నిజానికి రష్యాకు అమెరికాకు పెద్ద తేడా లేదనే ఆలోచన కూడా ఉన్నట్టుంది. ఏదేమైనా గ్రీన్లాండ్ పై అమెరికా దాడి చేస్తే మాత్రం అది నాటో అంతానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ప్రపంచ రాజకీయాలు ఓ కొత్త మలుపు తీసుకున్నట్టే. అయితే అమెరికా ఒంటరి కావచ్చు, లేదంటే సరికొత్త గ్లోబల్ లీడర్ తెరపైకొచ్చే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతమైతే నాటో కూటమి ఆచితూచి స్పందిస్తోంది. ఎక్కడా నేరుగా గ్రీన్లాండ్ పేరును ప్రస్తావించడం లేదు. ఆర్కిటిక్ ప్రాంత భద్రతే తమకు ముఖ్యమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమెరికా పేరు కూడా ఎత్తటం లేదు. కానీ రష్యా మాత్రం గ్రీన్లాండ్ లో నాటో సైనిక దళాల మోహరింపుపై ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశాన్ని బూచిగా చూపించి సైన్యాన్ని పెంచుతున్నారనేది రష్యా ఆందోళన. మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతున్నాయనేది మాత్రం వాస్తవం.